హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఇది చాలా టేస్టీగా ఎమ్మిగా సింపుల్ అయిపోయి టమాటా పప్పు చారు ప్రిపేర్ చేశాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందని ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే చాలా సింపుల్గా టమాటా పప్పు చేసుకుంటున్నామండి. ఇదేంటంటే పప్పు అంటే కొంచెం దగ్గరగా ఉండదు, పప్పు చారు లాగా అనమాట. దానికోసం అని చెప్పేసి కందిపప్పు తీసుకున్నానండి, ఒక గ్లాసు, ఈ గ్లాస్తో అనమాట. అలాగే టమాటాలు ఒక 4 తీసుకున్నాను. ఇంకొంచెం టమాటాస్ ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి, ఎందుకంటే మనం చింతపండు యూజ్ చేయము. అలాగే ఆనియన్ ఒకటి, ఎల్లిపాయ అండి ఒకటి, కరివేపాకు, పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి అయితే ఒక 5 to 6 తీసుకున్నానండి. పచ్చిమిర్చి అయితే కంపల్సరీ వేసుకోవాలన్నమాట, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. మన పప్పు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకుని మంచి రెసిపీ అనమాట. ఇవన్నీ శుభ్రంగా 2 times అయితే వాష్ చేసుకున్నాను, ఒక 2 నుంచి 3 సార్లు. ఈ కందిపప్పుకి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తున్నామండి. ఒక కప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పసుపు వేస్తున్నానండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనమాట. అలాగే మనం టమాటా పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, ఇగోండి ఇట్లా టమాటాస్ కట్ చేశాను. పచ్చిమిర్చి అనమాట, పచ్చిమిర్చిని మనం జస్ట్ ఇట్లా తుంచి కూడా మనం వేసుకోవచ్చు ఇట్లా. అలాగే టమాటా అనమాట, టమాటాస్ని కూడా మనం కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటాలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది పప్పు, ఎందుకంటే మళ్ళీ మనము చింతపండు అనేది యూజ్ చేయం కాబట్టి. చూసారు కదండి, ఇంకా దీనికి లిడ్ పెట్టేసి మనము ఒక 5 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలన్నమాట. 5 to 7 లేదంటే 6. ఇదిగోండి పప్పు చక్కగా మనకి 6 విజిల్స్ తర్వాత అండి కొంచెం ప్రెషర్ తీసాను. ఇందులో ఏంటంటే మనము కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కదండి, ఆ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. కొంచెం కారం వేసుకుందాము, కొంచెం 1 టేబుల్ స్పూన్ అట్లా. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అనమాట, సాల్ట్ పడుతుందండి, 1 టేబుల్ స్పూన్ అట్లా, 1.5 వరకు పడుతుంది అనమాట. వేసేసాను. ఇప్పుడు దీన్ని మనం చక్కగా మన దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో లేదా పప్పు గుత్తితో చక్కగా మెదుపుకోవాలన్నమాట. చూడండి బాగా ఉడికిపోయింది 6 విజిల్స్ వచ్చేసరికి. మీకు ఇంకా టమాటా పప్పు ఇలా దగ్గరగా అనుకుంటండి, ఇంకా ఇట్లా తాలింపు పెట్టేసుకోవటం అనమాట. బట్ మనం కొంచెం టమాటా పప్పు చారులాగా చేసుకుంటున్నాం కదా, సో వాటర్ యాడ్ చేయాలి. ఆ వాటర్ ఏంటో చెప్తాను ఇప్పుడు. ఇవ్వండి చక్కగా వెనిపాము. పచ్చిమిర్చి చూసారా, చక్కగా ఇట్లా మ్యాష్ అయిపోయింది అనమాట. బాగుంటుందండి పచ్చిమిర్చిలో అదంతా కూడా రసం అంతా దిగిపోయి చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు దీనికి ఏంటంటే మనము కాచిన నీళ్ళనే యాడ్ చేస్తున్నామండి. ఇదిగోండి ఇలా చక్కగా మనం పోపు పెట్టేసుకుంటే మన టమాటా పప్పు రెడీ అయిపోయినట్టే అనమాట. పులుపు కారం అన్నీ బాగా సరిపోయినాయండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కారం ఇవి కొద్దిగా చూసుకొని వేసుకోండి. 2 గ్లాసెస్ హాట్ వాటర్ అయితే నేను వేడి చేసుకున్నాను అనమాట. అవి మిక్స్ చేస్తున్నాను. ఇందులో చూసాను మీకు ఈ చారు అనేది పప్పు అనేది దగ్గరకు రావటం ఏమి ఉండదండి, అందుకని మీరు ఎంత వాటర్ కావాలో అంత అన్ని వాటర్ అయితే వేసేసుకోండి. అన్ని మ్యాష్ అయిపోయినాయి, పచ్చిమిర్చి మ్యాష్ అయిపోయింది. చూసారా, మీకు పచ్చిమిర్చి లోపల గింజలు కూడా కనిపిస్తున్నాయండి. చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఈ పప్పు, కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడన్నా. ఇదిగోండి ఇలా గిన్నెలు అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకా దీనికి మనం పోపు పెట్టేద్దాము, వచ్చేసేయండి. ఇదిగోండి తాలింపు కోసం అని చెప్పేసి బాండి పెట్టేసాను. అయితే ఏంటంటే అండి, నేను కొంచెం వడియాలు వేయించాను అనమాట. ఆ బాండీలోనే మిగిలిపోయిన ఆయిల్తోనే తాలింపు పెట్టేస్తున్నాను అనమాట పోపు. అందుకని కొంచెం ఆ బాండీ అలా ఉంది. ఇదిగోండి ఆయిల్ వేసేస్తున్నా చూడండి, కొంచెం అండి సరిపోతుంది. కొంచెం హీట్ అయిన తర్వాత మంచిగా మనము పోపు దినుసులు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ అట్లా. ఏంటంటే ఇందులో మనము ఫస్ట్ మీకు ఆనియన్ చూపించా కదండి, ఆనియన్ని కూడా పీసెస్ కట్ చేసుకుని కూడా వేసుకుంటున్నాం అనమాట. ఈ ఆనియన్ ఇవన్నీ వేయగాలండి, వేగితేనే బాగుంటుంది మన పప్పుకి. అలాగే ఇందులోనే ఎల్లిపాయ, పప్పుకి ఎల్లిపాయ తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. క్రష్ చేసుకున్న ఎల్లిపాయ. మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా మీరు తాలింపులో వేసుకోవచ్చండి. అలాగే ఎండుమిర్చిని తుంచేసిన 2 ఎండుమిర్చి అనమాట, ఇది కూడా మనం తాలింపు చాలా బాగుంటుంది. కరివేపాకు తాలింపు చక్కగా ఐ ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా చేయండి ఒకసారి, బాగుంటుంది. ఇంతగా మనం ఉల్లిపాయ వేసాం ఏం అనుకోవద్దండి, మనం పప్పులో ఉల్లిపాయ వేయలేదు కదా, తాలింపులో వేసుకున్నాం అనమాట. బాగుంటుంది ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అందుకని నేను కొంచెం 1 మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసాను అనమాట. చూసారండి కలర్ చేంజ్ అవుతుంది కదా, కొంచెం బ్రౌన్గా అట్లా. ఇంకొక 1 minute ఉండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పుకే యాడ్ చేయటం అండి.
చూడండి చక్కగా కలర్ అనేది మారిపోయింది అనమాట. అట్లయితేనే బాగుంటుందండి పప్పు. ఏదో కొంచెం పచ్చివాసనతో వేసుకుంటే టేస్ట్ ఉండదన్నమాట. అందుకోసమని ఆనియన్స్ ఇవన్నీ ఈ తాలింపు అనేది బాగా వేగాలి, ఇట్లని మాడకూడదు అనమాట. చూడండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేస్తే ఆ కొంచెం కలర్ కూడా వచ్చేస్తుందండి. ఇదిగోండి పోపుని మనం యాడ్ చేస్తున్నాం అనమాట. చూడండి చక్కగా దీన్ని యాడ్ చేసుకోవాలి మంచిగా. మొత్తం వేసాక ఒకసారి మనము చక్కగా కలుపుకోవటం అండి. సరే కదా, ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి మన చాలా ఈజీగా టమాటా పప్పు చారు రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా ఎమ్మీగా అండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అసలు మీరు రైస్ వేడివేడి అన్నంలో కానీ లేకపోతే దేనిలో అయినా చపాతీ వాటికి కూడా చాలా బాగుంటుందండి. ఇది నేను రెగ్యులర్గా ఇంట్లో చేసేదనమాట. ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఈరోజు ప్రిపేర్ చేశాను. చూసారండి టమాటా పప్పు అనమాట. చాలా ఫాస్ట్గా ఈజీగా కొంచెం వాటర్ కలిపితే టమాటా పప్పు చారు. టేస్ట్ అయితే బాగుంటుందండి. పులుపు చింతపండు లేకుండా అనమాట. ఆ పుల్లదనము టమాటోతోనే వస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా వీడియో అంతా చూస్తారా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలని. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.